అందరికీ నమస్కారం. నేను మీ శరణ్య ప్రతాప్. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఏఈ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దుబాయ్ రానున్నారు. మరి ఆయన 3 రోజుల పర్యటనలో భాగంగా ఎంతో మంది వ్యాపారవేత్తల్ని కలవబోతున్నారు. ఆఖరి రోజున మన తెలుగు వారందరినీ కూడా కలవబోతున్నారు. ఈ రోజు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా చాలా మంది వచ్చారు. మన సీఎం గారిని మీట్ అవడానికి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఏంటి అని మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సీఎం గారిని మీట్ అవ్వడానికి మన తెలుగింటి ఆడపడుచులు ఇక్కడ చాలా మంది వచ్చారండి. మరి వారిలో కొంతమందితో మనం మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాం. మరి 2-3 రోజుల్లో మనకి తెలుగు వాళ్ళందరూ కూడా మీట్ అవుతున్నాం కదా సీఎం గారిని. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ యూఏఈ నేషనల్ యాంథమ్ తో పాటు ఇండియన్ నేషనల్ యాంథమ్ ఉందండి. అండ్ చిన్నపిల్లలు మా తెలుగు తల్లికి పాడుతున్నారు. అట్ ది సేమ్ టైమ్ క్లాసికల్ డాన్స్ ఉన్నది, సూపర్ 6 అది ప్రెజెంట్ చేయబోతున్నా అండి. క్లాసికల్ డాన్స్ ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కిట్లా అట్లా కూడా ఉన్నాయి. It sounds really exciting. అంటే back in India, obviously ఇది ఇంత ఈజీగా పాసిబుల్ కాదు. So I think we are lucky to haven't gotten this chance to meet him here. మీరండి? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. దుబాయ్ లో ఉండటం వల్ల ఆ ఛాన్స్ దొరికింది. అవునండి, డెఫినెట్ గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సీఎం గారిని ఇక్కడ మీట్ అవ్వడము. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరండి? చాలా ఎక్సైటెడ్ గా ఉన్నామండి. పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ ప్రిపరేషన్స్ బాగా అగ్రెసివ్ గా జరుగుతున్నాయి. సాంగ్స్, స్టేజ్ ప్రిపరేషన్స్. అండ్ yes, all ladies are very excited. And 3,500 to 4,000 people already register అయ్యారు, చేసేసుకున్నారు. సో yes, all Telugu community people. So 4,000 expected on the 24th event ki. So we are proud and glad that we are part of this event and waiting for him to come out so soon. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఏపీ ఎన్ఆర్టీ ఫార్మర్ డైరెక్టర్ అండ్ అలాగే ఎన్ఆర్ఐ వింగ్ టీడీపీ కోఆర్డినేటర్ రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పర్యటనకి దుబాయ్ రావడం జరిగింది కాబట్టి సో వారి మాటల్లోనే జరగబోయే కార్యక్రమాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. ఈ 3 రోజుల్లో ఆల్మోస్ట్ ఒక 30 వరకు కార్యక్రమాలు ఆయన అరేంజ్ చేశారు ఈడీబీ వాళ్ళు. దాంట్లో ఏపీ ఎన్ఆర్టీ అండ్ డయాస్పోరా మీటింగ్ రేపు 24వ తారీఖు ఫ్రైడే రోజు ఇక్కడ జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది రాబోతున్నారు సార్? 4,600 మంది దాకా మనకి ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్నారు. సో బేస్డ్ ఆన్ దట్ మేము ఎక్స్పెక్ట్ చేసేది 3,000 పైన మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆ రోజు క్లైమేట్ ఇవన్నీ వాతావరణం ఇవన్నీ చూసుకొని 3,000 మంది ఉంటారని చెప్పేసి దానికి తగ్గ హాల్ ని మేము బుక్ చేసాం. ఇక్కడ సీఎం గారు రాబోతున్నారని తెలిసిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్ గా గూగుల్ కూడా వైజాగ్ రాబోతుంది కదా. సో అది అయిన తర్వాత ఫస్ట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ విజిట్ ఇదే కదా సార్ది. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మనకి ఇక్కడ వైజాగ్ లో గూగుల్ రావడం కూడా, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సైడ్ అంత ఫాస్ట్ గా పరుగులు తీయడం? యాక్చువల్ గా మాకు ఒక ఉత్సాహాన్ని చాలా ఇదేమో చెప్పలేము మేము. సో మన ఆంధ్ర కూడా ఒక దుబాయ్ లాగా అవటానికి అవకాశం ఉన్నటువంటి మన ఆంధ్ర అండి. నాట్ ఓన్లీ దుబాయ్, సింగపూర్, పెద్ద పెద్ద సిటీస్ కంపేర్ చేసుకుంటే దానికి ఇంకొక 10 సంవత్సరాల్లో ఒక రూపురేఖలు, 5 సంవత్సరాల్లో ఒక రూపురేఖ వచ్చేస్తుందండి. దాని తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుందని ఊహించుకొని మేమే ఆ టైంకి అలాంటి వాళ్ళు అనుభవించగలమా, దాన్ని చూడగలమా అనే ఒక ఇదవుతుంది. బట్ ఊహించుకుంటే మాత్రం ఒక ఆనందం. ఇక్కడ వచ్చిన జనాలు కూడా చూస్తున్నాం. దుబాయ్ లో సార్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు, చూసారు మీరు. చూస్తేనే కరెక్ట్. సో ఎన్ఆర్ఐస్ అంటే ఆయనకు ఇంకా ఎక్కువ మక్కువ. సో ఇంతమంది జనాలు రావటం, రేపు 3,000 మంది అక్కడ రావటం. సో అదే రోజు ఇంకొకటి కార్యక్రమాలు కూడా హైలైట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్ కోసం ఆయన ఏదో చేయాలనే ఒక తపన ఉంది. దానిలో భాగంగా ఏపీ ఎన్ఆర్టీ వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఒకటి మళ్ళీ ఆ రోజు ఇనాగ్రేట్ చేయబోతున్నాము. ప్రవాసాంధ్ర భరోసా బీమా 2O లాస్ట్ టైం మనం ఉన్నప్పుడు చేసాము.
అది మళ్ళా రేపు లాంచ్ చేస్తున్నారు. ఇది చాలా గ్రేట్ ఇనిషియేటివ్ సార్. ఇక్కడ ఎంతో మందికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అవునండి, ఆల్మోస్ట్ 7 బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా లేడీస్ మీ వాళ్ళకి కూడా రేపు ఎవరైనా మ్యారేజ్ అయిన తర్వాత పాలసీ తీసుకొని వాళ్ళు కన్సీవ్ అయ్యి పిల్లల్ని కన్నప్పుడు ఆ డెలివరీ ఛార్జెస్ కూడా దానికి కూడా మేము ఇంక్లూడ్ చేసాం దాంట్లో ఇన్సూరెన్స్ పాలసీలో. అలాగే 1 lakh వరకు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ అంటే ఎనీ సిక్ దాన్ని బేస్ చేసుకొని అది ఒకటి ఉందండి. అలాగే యాక్సిడెంటల్ పాలసీ 10 లక్షలు. ఆ విధంగా మొత్తం ఎవరైనా ఇక్కడ గల్ఫ్ లో ముఖ్యంగా ఉద్యోగాలు కోల్పోయి కఫీల మీద కేసులు వేస్తుంటారు. ఇలాంటి టైంలో ఖర్చులు అవుతుంటాయి. సో దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 దాకా అదొక ఇది ఇస్తున్నాం ఇన్సూరెన్స్. సో ఆ విధంగా మొత్తం 7 బెనిఫిట్స్ తోటి మనం ఇన్సూరెన్స్ లాంచ్ చేస్తున్నాం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళతోటి. ఆ రోజు అఫిషియల్ గా లాంచ్ అవుతుంది. సో ఇందు ముఖంగా నేను కూడా మీ అందరి కోరిక ఏంటంటే ప్రవాసాంధ్రలో ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఒకటి ఉపయోగపడుతుంది. ఒకటి ఎంప్లాయ్మెంట్ వీసా, ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, అలాగే యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్ అమెరికాలో కానీ అందరూ తప్పకుండా ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్. ఫీజు కూడా చాలా చాలా నామినల్ నుండి 3 సంవత్సరాలకు గాను 590 చిల్లర ఉంటది. సో అదొకటి అంటే ఆల్మోస్ట్ 200 రూపాయలు పర్ ఇయర్. ఇచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరందరూ కూడా దాన్ని మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని ప్రచారం చేయాల్సి కోరుకుంటున్నాం. మీరు, మేము అందరం ఇండియాలో ఉన్న, ఇక్కడ యుఏలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటాము. సో మన సిబిఎన్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి ఇంకా శరవేగంగా జరుగుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు మనతో పాటు కాదర్ బాషా గారు ఉన్నారు. సార్ సౌదీ నుంచి వచ్చారు. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ రియాద్ అన్నమాట. సార్ సౌదీ నుంచి ప్రత్యేకంగా ఇక్కడ అటెండ్ అవ్వడం కోసం వచ్చారు కదా. సో మన సీఎం గారిని మీట్ అవ్వడం అండ్ అదంతా మీకు ఎలా అనిపిస్తుంది సార్? It's a great pleasure to meet CM Garandi because it's an opportunity to meet. That's why పనికి తీసుకొని మరీ ఆఫీస్ లో సెలవులు పెట్టి మరి తీసుకొని ఈ 3 days ఇక్కడే స్పెండ్ చేద్దాం అని చెప్పేసి, బికాస్ ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్ ఈస్ కమింగ్ టు అవర్ ప్లేస్ అండ్ హీస్ గివింగ్ ఎ ఆపర్చునిటీ టు ద పీపుల్. బికాస్ చంద్రబాబు గారు అంటే ఇట్స్ ఎ విజన్. ఎవ్రీబడి మనం చూసాం ఆయన, మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు నౌ అగైన్ వీఆర్ డూయింగ్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్. సో డెఫినెట్లీ we achieve our goals. ఆయన ఉన్నారంటే మనం బంధు మీద రాయేసుకుని కూర్చోవచ్చు. బికాస్ నౌ ఓకే we are in a better future. safe hands అంటారు. Safe hands. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆఖరి రోజున మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఆయన మీట్ అవ్వబోతున్నారు. మరి ఈ ట్రిప్ లో ఆయన విశేషాలు ఏంటి అన్నది మీకు తెలియజేస్తూనే ఉంటాము. సో స్టే ట్యూన్ టు సుమన్ టీవీ UAE.